కమ్ టు రిషులాగ్స్. మన రెసిపీ బొబ్బట్లు. నాకు ఇష్టమైన మా అక్క నేను బొబ్బట్లు చేస్తున్నాం. ఫస్ట్ 1.5 కప్పు పప్పు కడుక్కోవాలి. 30 minutes వాటర్ వేసి నానబెట్టాలి. 3 cups మైదా పిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఉప్పు రవ్వ, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసి సరిపడిన వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 cup ఆయిల్ వేసుకొని మూత పెట్టాలి. పెట్టిన పప్పు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పు బెల్లం తీసుకోవాలి. 4 యాలక్కాయలు కూడా వేసుకోవాలి. తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. తర్వాత పేస్ట్ చేసుకున్న దాన్ని దాంట్లోకి వేసుకోవాలి. మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి. తర్వాత దగ్గర పడుతుంది. ఆరేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాలి. కొంచెం ఆయిల్ చేతికి పూసుకొని పిండిని తీసుకొని ఉండలుగా చేసుకోవాలి. కానీ కలిపి పెట్టుకున్న మైదా పిండి బాగా కలుపుకోవాలి. అక్క అయితే ఎలా చేయాలో చూపిస్తుంది. ఆయిల్ పూసుకొని మైదా కొంచెం తీసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేయాలి. ముందుగా చేసుకున్న లడ్డూని దాంట్లో పెట్టుకొని క్లోజ్ చేయాలి. తర్వాత ఇలా ఒత్తుకోవాలి. నేనైతే పిండి తీసుకుని ఒత్తుతున్నాను. నేను ఎలా చేస్తున్నాను చెప్పండి ఫ్రెండ్స్. బాగా పలసగా ఒత్తుకోవాలి. పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒత్తుకున్న బొబ్బట్లు ప్యాన్ పైన వేసుకోవాలి. నెయ్యి వేసుకొని తిప్పుకోవాలి. ఇప్పుడైతే మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.